హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కెరియర్ 9 ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏఏ పీపీటీ అనే టూల్ గురించి తెలుసుకుందాం. ఏఏ పీపీటీ అంటే ఏఏ బేస్డ్ ప్రెజెంటేషన్ జనరేటర్. సో ఈ టూల్లోని మనం జస్ట్ ఒక టాపిక్ అనేది ఇస్తే దానికి రిలేటెడ్ కంటెంట్ అనేది మన ఏఏ ఆటోమేటిక్గా హెడ్డింగ్స్, కంటెంట్, స్లైడ్స్, ఇమేజెస్ అనేవి మనకి జనరేట్ చేసి ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ అనే టాపిక్ ఇస్తే దానికి రిలేటెడ్ ప్రెజెంటేషన్ అనేది మనకి అది విత్ ఇన్ సెకండ్స్లో జనరేట్ చేసి ఇచ్చేస్తుంది. ఇందులో మనకి నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ అనేవి కూడా అవైలబుల్గా ఉంటాయి. ఆ టెంప్లెట్స్ని మనం డౌన్లోడ్ చేసుకొని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా మీరు ఎలాంటి ప్రెజెంటేషన్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంప్ట్ అనేది అప్లెట్ యూస్ చేసుకొని అది మన కంటెంట్ యూస్ చేసుకొని అది జనరేట్ చేసి ఇస్తుంది. ఓకే, ఈ టూల్ మనకి ఫ్రీ వెర్షన్లోనే ఉంది, పెయిడ్ వెర్షన్లో ఉంది. ఫ్రీ వెర్షన్లో లిమిటేషన్స్ ఉన్నాయి, బట్ పెయిడ్ వెర్షన్లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి. స్టూడెంట్ ప్రెజెంటేషన్స్కి, ఆఫీస్ మీటింగ్స్ అండ్ డిజిటల్ మార్కెటర్స్, కంటెంట్ క్రియేటర్స్కి ఈ టూల్ చాలా బాగా యూస్ అవుతుంది. అండ్ ఈ టూల్ వల్ల టైం సేవ్ అవుతుంది, బిగినర్స్ కూడా ఫ్రెండ్లీగా ఉంటుంది. విత్ ఇన్ సెకండ్స్లో మనకి నచ్చిన ప్రెజెంటేషన్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. ఇది 100% ప్రొఫెషనల్ స్లైడ్స్ అనేవి కూడా మనకి ఇస్తుంది. ఇప్పుడు నా స్క్రీన్లోని ఈ టూల్ ఎలా యూస్ చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మెయిన్ డాష్బోర్డ్ మనం చూస్తున్నాము. ఇక్కడ మీరు చూడగలిగితే ఇన్స్టాంట్లీ ట్రాన్స్ఫార్మ్ యువర్ ఐడియాస్ ఇంటూ స్టన్నింగ్ ప్రెజెంటేషన్స్ అని ఉంది. అంటే మనం ఒక టాపిక్ ఇస్తే ఈ ఏఐ టూల్ ఆటోమేటిక్గా కంప్లీట్ ప్రెజెంటేషన్ మీకు ఇక్కడ క్రియేట్ చేసి ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్రమ్ ప్రాంప్ట్స్, ఇంపోర్ట్ డాక్యుమెంట్స్ అని. ఫ్రమ్ ప్రాంప్ట్స్ అంటే ఈ ఆప్షన్లో మనం డైరెక్ట్గా టాపిక్ టైప్ చేస్తే ఏ స్లైడ్స్ అనేది జనరేట్ చేసి ఇస్తుంది మనకి. నెక్స్ట్ ఇంపోర్ట్ డాక్యుమెంట్. ఇక్కడ మీరు ఆల్రెడీ ఉన్న డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే మీ దగ్గర ఏదైనా అది మీ ప్రెజెంటేషన్కి రిలేటెడ్గా ఏమైనా కంటెంట్ ఉంది, దాన్ని మీరు ప్రెజెంటేషన్లోకి చేంజ్ చేయాలి అనుకుంటున్నారంటే మీరు ఆ డాక్యుమెంట్ని ఇక్కడ అప్లోడ్ చేసేస్తే అది మీకు ప్రెజెంటేషన్గా కన్వర్ట్ చేసి ఇచ్చేస్తుంది. మీరు టాపిక్ ఎంటర్ చేయాలి. ఎగ్జాంపుల్కి డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేస్తే ఫుల్ పీపీటీ అనేది మీకు ఇక్కడ రెడీ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ప్రెజెంటేషన్ అనేది ఎలా జనరేట్ చేయాలో. ఓకే, ఇక్కడ టెంప్లెట్స్ ఉన్నాయి కదా, ఈ టెంప్లెట్స్లోని మనకి నచ్చిన టెంప్లెట్ అనేది చూస్ చేసుకొని దాని మీద క్లిక్ చేసి ఈ టెంప్లెట్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది మనం ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే అది డౌన్లోడ్ అయ్యాక ఇది మనం డైరెక్ట్గా ఇది పవర్ పాయింట్లోనే ఓపెన్ అవుతుంది. ఐ విల్ షో యూ. ఇక్కడ మీ కంటెంట్ని ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు, లైక్ ఇమేజెస్, కంటెంట్, ఇంకేమైనా మీరు కలర్ చేంజ్ చేయాలనుకుంటే కలర్స్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం జస్ట్ టాపిక్ అనేది ఇద్దాము, సో అదే జనరేట్ చేస్తుంది. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని టైప్ చేస్తున్నాను. సో దానికి రిలేటెడ్ ప్రెజెంటేషన్ అనేది నాకు ఇప్పుడు ఇది ఇక్కడ ఇస్తుంది. ఇక్కడ మనం పేజెస్ కూడా చూస్ చేసుకోవచ్చు, ఎన్ని కావాలి అని, లాంగ్వేజ్ కూడా చూస్ చేసుకోవచ్చు. సో నా క్లిక్ ఆన్ దిస్. సో ఇక్కడ దానికి రిలేటెడ్ కంటెంట్ అనేది అది క్రియేట్ చేసింది. ఇప్పుడు సెలెక్ట్ థీమ్, మనకి ఏదైనా థీమ్ కావాలంటే మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. చూడండి థీమ్, నేను యాజ్ ఆఫ్ నౌ ఈ థీమ్ని అయితే చూస్ చేసుకుంటున్నాను, జనరేట్ పీపీటీ. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి టోటల్ 8 స్లైడ్స్ అనేవి అది క్రియేట్ చేసి ఇచ్చింది. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని ఇచ్చాను, దానికి రిలేటెడ్గా ఒక ప్రెజెంటేషన్ అయితే జనరేట్ చేసి ఇచ్చింది. సో ఇంకా మనం తీసుకున్న టెంప్లెట్ బట్టి అది జనరేట్ చేసింది. ఇంకా ఇక్కడ మనం ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ చూడండి యువర్ లోగో అని ఉంది కదా, ఈ లోగో ఇది మన లోగో పెట్టుకోవాలనుకుంటే ఎడిట్ అని ఉంది కదా, ఎడిట్ మీద క్లిక్ చేసి మనం కంటెంట్, ఇమేజెస్, లోగో అనేవి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి మనం కంటెంట్ చేంజ్ చేసుకోవచ్చు, లోగో, ఇమేజెస్, ఇంకా ఎక్స్ట్రా కంటెంట్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఆఫ్టర్ దట్ ఫినిష్ అయిపోయాక ఇక్కడ డౌన్లోడ్ పీపీటీ అని ఉంది కదా, సో నేను ఇక్కడ పీపీటీలో డౌన్లోడ్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే ఫ్రీ వెర్షన్ ఉంది, పెయిడ్ వెర్షన్ ఉంది. ఫ్రీ వెర్షన్ లో లిమిటేషన్స్ ఉంటాయి, పెయిడ్ వెర్షన్ లో మీకు అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. ఫ్రీ వెర్షన్ లో ఏంటంటే కొన్ని టెంప్లెట్స్ మాత్రమే మీకు డౌన్లోడ్ అవుతుంది, కొన్ని స్లైడ్స్ మాత్రమే వస్తాయి. బట్ పెయిడ్ లోని మీకు అడ్వాన్స్డ్ కాబట్టి అన్ని మీకు అవైలబుల్ గా ఉంటుంది.
ఓకే, చూసారు కదా ప్రెజెంటేషన్స్ అనేవి ఎలా జనరేట్ చేయాలో సింపుల్గా. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.